ఈరోజు మన ఏంటంటే రాహు ప్రభావం ఎలా ఉంటుంది మానవ జీవితంలో. అది దీన్ని మీరు చార్ట్ లో ఎలా పరిశీలిస్తారు ఫస్ట్? మనుషుల యొక్క మానవ జీవితంలో రాహు ఎంత ప్రభావితాన్ని చూపిస్తుంటాడు? రాహు అంటే ఒక ఇమాజినేషన్, ఇమేజ్ అన్నమాట. అండ్ మాయ, ఈ రెండు తీసుకుంటాం రాహుని. అలాగే మనకి కాలపరుష కుండలలో కుంభరాశి యొక్క స్థితి ఉంటుంది. అంటే ఆ రాశి ఆధిపత్యం శనితో పాటు రాహు కూడా కోలాడు. రాహువే చాలా సమస్యలకు కారణం అవుతాడు వాస్తవం చెప్పగలిగితే. ఒక మనిషికి కష్టాలు ఎలా వస్తున్నాయి మనం ఆలోచించాం అనుకోండి, ఈ కష్టాలకు కారణం ఏంటో కూడా తెలుస్తుంది. ఆ కారణాన్ని పట్టుకోవాలి. మీరు వాళ్ళ జాతకంలో రాహుని పరిశీలించారు అంటే ఈ రాహు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలకు కారణం అవుతున్నాడు. దానిని మీరు జాతక చక్రంలో చూడటం అండ్ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది మీరు చేయొచ్చు. అంటే హైలీ డిజైర్ లాంటి రాహు. అర్థమైందా? మనం డిజైర్ హౌస్ అనగానే 11th హౌస్ తీసుకుంటాం జాతక చక్రంలో. వాళ్ళ లగ్నాత్తు 11వ భావానికి డిజైర్ హౌస్ ఉంటుంది, వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవటానికి. అంటే కామ త్రికోణంలో 3, 7, 9లో 9th భావం 11th హౌస్ అవుతుంది. కాలపురుషకుండలో దీనికి శనే కాదు రాహు కూడా కూర్చున్నాడు, అది యజమానిగా. అంటే ఏ మనిషిగానే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి 11th హౌస్ లాడ్ని చెక్ చేసుకుంటాం, అతని ప్లేస్మెంట్ ఎక్కడ పడింది, ఏ గ్రహాలతో కంజంక్షన్ జరిగింది 11th లాడ్కి, 11వ భావాధిపతికి, లేదా ఏ గ్రహాలతో పరివర్తన జరుగుతుంది, అలాగే దృష్టి పడుతుంది. వీటిని బట్టి ఏంటంటే మీరు ప్రిడిక్షన్ చేయగలుగుతారు. వాళ్ళకి కష్టాల కారణం 11th హౌస్ నుంచి మనం వెతకొచ్చు. అలాగే రాహు నుంచి కూడా ఒక పర్సన్ యొక్క కష్టాలకు కారణం వెతకొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలని విపరీతంగా పెరుగుతుందో 11th హౌస్ అంటే లాభాలు కూడా వస్తాయి కదా. లాభం అంటే ఖర్చు తగ్గుతుందనే కదా, అంటే లోభగుణం వస్తుంది అని. లాభానికి లోభగుణం రెండు డిజైర్, ఇది నాకు దక్కాలి, నేను దీన్ని అనుభవించాలి అని విపరీతమైన తపన రాహు ఇస్తాడు. అది దొరకతున్నప్పుడు కానీ లేదా దొరికినప్పుడు కానీ వీళ్ళలో ఒక లోపగుణం అనేది బలంగా వెళ్తుంది. ఎప్పుడైతే మనిషికి లోపగుణం వస్తుందో, ఈ లోపగుణం అనగానే మనకేంటి ఇక్కడ 11వ భావం. ఎందుకు లోపగుణం వస్తుందంటే ఈ 11వ భావం పరాశర మహర్షి చెప్పినట్టు భావాద్భావం సిద్ధాంతంలో 6వ భావాన్ని నుంచి 6వ భావాధిపతి అవుతున్నాడు. అంటే అరిషడ్ వర్గాలు, శత్రుత్వాలు, లోపగుణం. అర్థమైందా? మనిషికి లోపగుణం పెరిగినప్పుడు ఏమవుతుంది? లాభాలు బాగా వస్తున్నాయి, మనిషికి లోపగుణం పెరిగింది, రాహు ప్రభావానికి తను లోనవుతున్నాడు డిఫాల్ట్ గా. ఇప్పుడు రాహు ఎలా యాక్ట్ చేస్తారు తెలుసా? 11th లార్డ్కి విపరీతంగా డిజైర్ పెరిగిపోతున్నప్పుడు డిఫాల్ట్ గా రాహు యాక్టివేషన్ లోకి వస్తుంది. 11th లార్డ్ రాహు కాకపోయినా కూడా అంతర్గతంగా రాహు ప్రభావం ఉంటుంది ఆ మనిషికి కాలపరుచుకుంటున్నా. ఈ లోపగుణాలు ఏంటంటే నేను అనే తత్వం బాగా పెరిగిపోతుంది. అర్థమైందా? రాహు డిఫాల్ట్ గా మనం ఏమనుకుంటాం, వీళ్ళని ఇవి అశుభ గ్రహాలుగా తీసుకుంటాం, అందులో ఛాయాగ్రహాలుగా తీసుకుంటాం. ఒక ఇమాజినేషన్ వరల్డ్ లో వీళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి మనిషికి ఎప్పుడైతే లోపగుణం పెరుగుతుందో ఒక్కొక్క మనిషి దూరం అయిపోతాడు. నేను అనే తత్వం బాగా పెరిగిపోతుంది లోపగుణం వల్ల. నేను అనుభవించాలనే తత్వం బాగా పెరుగుతుంది. అక్కడ కూడా తన మిస్కాలిక్యులేషన్స్ చేస్తాడు. రాహు ఎప్పుడైనా మిస్కాలిక్యులేషన్స్ లో ముందు ఉంటాడు ఒక పర్సన్. లోపగుణం పెరిగినప్పుడు మిస్కాలిక్యులేషన్స్. ఇక్కడ ఒక్కొక్క పర్సన్ దూరం అయిపోయినప్పుడు ఏంటంటే అతను ఒక ఒంటరితనంలోకి వెళ్ళిపోతాడు. అర్థమైనా? ఈ ఒంటరితనం వల్ల ఏమవుతుంది, మనిషి మానసిక బాధలు పీడని ఎక్కువ అనుభవిస్తాడు. రాహు శరీరం కాదు, ఒక ఇమేజ్, ఒక మనసు. అర్థమైనా? ఈ పీడ అనేది మానసికంగా వస్తుంది. చూడండి, శని ఇచ్చే పీడ శారీరకంగా ఉంటుంది. శరీరం కండరాలు పట్టేసి, అది పట్టేసి, ఇది పెట్టేసి, మోకాళ్ళు నొప్పులని, ఆ నొప్పులని, ఈ నొప్పులని, శని చాలా రకాలుగా ఇబ్బంది పడతాడు. మలమూత్రాదులు రాకుండా ఇలాగ మనిషికి శారీరక పీడన ఇవ్వటంలో మనిషి బాగా ఉంటాడు శని. కానీ ఒక ఇమాజినేషన్ లో పీడన ఎక్కువ కలిగించేది ఎవరు ఉన్నారంటే రాహువే. రీజన్ ఏంటి? అతనికి 11th లార్డ్ అవుతున్నాడు ఆయన.
కాలపరుచుకుంటుంది. ప్రతి మనిషికి కాలపరుచుకుంటలే ఒక హౌస్ ఇమాజినేషన్ రన్ చేస్తుంటుంది. ఈ కుంభం ఏ భావం అయితే లగ్నాత్తు ఆ భావానికి సంబంధించిన డిజైర్ ఉంటుంది. ఇప్పుడు ఒక మేష లగ్నానికి కుంభం ఏమవుతున్నాడు? లాభాధిపతి అవుతున్నాడు. నేను ఎక్కువ లాభాలు సంపాదించాలి, నేను బాగా సంపాదించాలి, నాకే ఎక్కువ రావాలనే డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ పెరుగుతా పెరుగుతా ఈ కుంభాధిపతిగా రాహు ఏ ప్లేస్ లో కూర్చుంటాడో ఆ ప్లేస్ ను కూడా దీన్ని కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ లో కూర్చున్నాడు, నేననే డిజైర్ పెరుగుతుంది. 5 లో కూర్చున్నాడు, నా సంతానం నా తెలివితేటలని డిజైర్ పెరుగుతుంది. 9th లో కూర్చుంటాడు, నా భాగ్యం. అంటే ఈ 1 5 కనెక్షన్ రాహు తీసేసుకుంటాడు ఎక్కడ కూర్చున్నా. వాటి మీద విపరీతమైన డిజైర్ పెరగడం వల్ల అతను లోపగుణం పెరిగి తను సపరేట్, నేను అందరూ వేస్ట్, నేను ఒక్కడే గొప్పవాడిని, నేను దీంట్లో స్పెషల్, ఇట్లాగా మనిషిని ఏంటంటే ఒక మాయలో తీసుకెళ్తాను. అందరూ ఎందుకు దూరం అవుతున్నారు ఎక్కడంటే డిజైర్ లోపం పెరగడం వల్ల. ఇక్కడ మళ్ళీ పరాశర సిద్ధాంతం యొక్క భావోద్భావం, వ్యయాత్ వ్యయ భావం. వ్యయం అంటే అన్ని లాస్, ఒంటరితనం, ఏం లాస్ అయిపోతున్నాడు? అందరం లాస్ అయిపోతున్నాడు. 11వ భావంలో ఎప్పుడైతే లోపాన్ని మనం టచ్ చేస్తున్నామో వ్యయం యాక్టివేట్ అయిపోతుంది. వ్యయాత్ వ్యయ భావం అంటే మనుషులన్నీ కోల్పోవడం, అంటే భయంకరమైన పీడని అనుభవిస్తున్నాడు అని అర్థమైందా? ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు సామెత చెప్పారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ మాట చెప్పారంటే మన పెద్దోళ్ళు ఏంటంటే, మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన కాళ్ళు ఎంత పడుకుంటే మనం ఎంతవరకు సర్దుకుపోవాలి, ఇది ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ లైఫ్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్తుంది. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, భారతదేశం లైఫ్ స్టైల్ చూస్తే కనుక మన సనాతన ధర్మంలో కానీ చాలా రకాలుగా మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. రూల్ 1. రెండోది మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బాగా హై క్లాస్ వాడికి ఒక ఐఫోన్ 1 లక్షలు 2 లక్షలు పెట్టి కొన్నాడంటే ఆడికి ఒక రోజు ఒక గంట ఇన్కమ్, వాడికి అది పెద్ద కష్టం కాదు. మిడిల్ క్లాస్ వాడు ఒక 10,000 ఫోన్ కొంటున్నాడు అనుకోండి, 15,000 ఫోన్ కొనుక్కోవచ్చు. నెలకు 1,000 రూపాయలు దాచుకుని 10 నెలలు కష్టం. నేను ఐఫోన్ కొంటాను అంటాడు, ఈఎంఐలో పెట్టుకుంటాడు, నెలకు 15,000 కట్టుకుంటాను, ఏమైంది అంటాడు. 15,000 భరాయించగలిగే స్థితి ఉందా? లాస్ కదా ఇక్కడ. అంటే తన స్థితిని మించి దానివల్ల ఉపయోగం ఉంటుందంటే పెద్దగా ఉపయోగం లేదు. మళ్ళీ అదే 10,000 స్మార్ట్ ఫోన్లు వేరే వస్తాయి ఉంటాయి, కానీ అతను అంతకు మించి వెళ్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ, తను కంపారిజన్ చేస్తున్నాడు. ఎలాగా? తనకంటే ఉన్నత వర్గం యొక్క అనుభూతులు నేను పొందాలి, వాళ్ళ నేను కనబడాలి అన్నట్టు తన లైఫ్ స్టైల్లో కంపారిజన్ చేసుకోవడం వల్ల తన ఆర్థిక స్థితి మొత్తం వదిలేసి అలా ఈఎంఐల మీద పడుతుంది. ఇప్పుడు ఏమైంది? లాస్ అయిపోయాడు. కానీ ఇతను ఐఫోన్ లేదు, 10,000 పెట్టాడు. ఇదే 10,000 కావాలంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ లోనో నిదానంగా నెలల చిట్టి రూపాయలు పట్టుకుంటా ఉంటే దానికి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అంటే తన సంపాదించిన 10 రూపాయలని మళ్ళీ ఇన్కమ్ సోర్స్ లోకి మార్చుకోవచ్చు. అట్లా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. లేదు నాకు నెలకు 2 లక్షలు వస్తున్నాయండి అంటారు. సరే 2 లక్షలు వస్తున్నాయి బాబు, అయినా నువ్వు మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. నువ్వు ఎలాగా? ఆ 2 లక్షలు నలుగురు ఆధారపడి తింటున్నారు అంటే మనిషికి 50,000 కూడా కాదు, లేదా 5గురు తింటున్నారు. 5 మనుషులు ఒకటి బలాయిస్తున్నాడు 2 లక్షలు, మనిషికి 30,000 పడినట్టే వీడి సంపాదన 30,000 ఆగిపోయినట్టు, అంటే బిలో మిడిల్ క్లాస్. కానీ ఒకటే 2 లక్షలు అంటే వల్ల దీనికి వాళ్ళు ట్యాక్సెస్ ఉంది. ఇంట్లో 5గురు ఉన్నారు, 5గురు పని చేస్తున్నారు, తలాకి 50,000 తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఎంత ఉంటారు, ఈడు అంతే ఉంటాడు. అంటే వీళ్ళ స్థితిని మించి వీళ్ళు హై క్లాస్ వాడికి ఏదైతే కష్టం ఉంది, ఇప్పుడు హై క్లాస్ వాడు మంచి చట్నీస్ లాంటి హోటల్లోకి వెళ్ళి కాస్ట్లీ ఫుడ్ తింటాడు, వాళ్ళకి 5,000 బిల్లు అయింది. అసలు 5,000 బిల్లు గురించి పట్టించుకోడు, 10,000 బిల్లు గురించి పట్టించుకోడు, క్యాజువల్ అడిగారు. అంటే ఆడికి 10 నిమిషాలు సంపాదన. అది ఇదే మిడిల్ క్లాస్ నేను అట్లా తినాలని వెళ్ళాడు, వీడు 10 నెలల సంపాదన. సేవింగ్ చేసుకుంటే 10 నెలలతో సమానం. అది వాడు ఎత్తుక్కుంటాడు, బిల్లు చూసుకుని అటు ఇటు చూస్తాడు, ఏంటో పరిస్థితి హాని చెయ్యాలి అంటాడు. ఇట్లాగేంటంటే వీళ్ళు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. స్తోమత మించి. ఎందుకు దెబ్బతింటున్నారు? దీనికి కారణం ఎవరు? జాతక చక్రంలో రాహు ఉంటాడు. రాహు ఏంటి? డిజైర్ లాంటి, కోరికలు లాంటి. ఈ కోరికలు రియాలిటీ అని చూసుకోడు ఇక్కడ, నేను అనుభవించాలంతే. రాహు బాడీలెస్, జస్ట్ హెడ్ అంతే, ఏం లేదు, రియాలిటీ లేదు ఇక్కడ, జస్ట్ హెడ్ ఉంది అంతే అక్కడ.
వెళ్ళాలి అంటాడు, చేయాలి అంటాడు, వాళ్ళకు ఉంది కదా నాకు ఉండాలి అంటాడు. అంటే మన పెద్దలు ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు, కొన్ని వేల ఏళ్ళ క్రితం చెప్పారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు అని. పులి పులే, నక్క నక్క. ఇక్కడ ఏంటి, ఇక్కడ సేవింగ్ అనేది ఉందా ఇతను ఖర్చు పెట్టే విషయంలో, ఇతను సంపాదించే విషయంలో, ఇతను ఏ విధంగా వెళ్తున్నాడు, ఆ వెళ్ళేది వల్ల ఇతను ఇంకా పతనం అవుతున్నాడా? ఇవన్నీ మనిషి చేస్తా, నా అదృష్టం ఎప్పుడు బాగుందండి అని ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తాను. నేను ఏం పూజలు చేయాలండి అని వస్తాను, ఏం రెమెడీ చేయాలని వస్తాను. ఎందుకంటే తన యొక్క క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో, పంచమో తన ఐడియాలజీ ఏదైతే ఉందో, ఐడియాలజీని దాటి వెళ్తున్నాయి వాళ్ళ ఆశలు. అర్థం కంపారిజన్ చేసుకుంటున్నాడు. ఎలా కంపారిజన్ చేసుకో? హై క్లాస్ అంటే రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, వాడికి ఎంత సంపాదన వస్తుందో ఆ సంపాదన రిసోర్సెస్కి ఎలాగ ఉందో అలాగే వెళ్ళు. వాళ్ళు ఏమనిపిస్తాడు, వాళ్ళు కార్లు ఉండి బంగ్లాలు ఉండి నేను అది అనుభవించాలని చెప్పి అప్పులు పాలు అవుతున్నారు మనిషి. అటు బ్రాండ్ అయితే నేను బ్రాండ్ వేయాలనుకుంటే అటు బ్రాండ్ 5 నిమిషాల పని, ఆ డబ్బు. ఇదే బ్రాండ్ వేయాలంటే నీకు 5 నెలలు 10 నెలలు పట్టవచ్చు. అంటే మనం ఎక్కడెక్కడ పొదుపు చేయడం కాదు, మనం మిగిల్చే ప్రతి రూపాయిని ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్పాలి. వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లెక్కారు, ఎక్కువ కాలం కష్టపడతా ఉంటారు. మనం ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడాలి ఇన్కమ్ కోసం, ఎన్ని రకాల సోర్సెస్ ని యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మళ్ళీ ఇన్కమ్ కట్టడం చేయాలి. అప్పుడు ఏంటంటే వీళ్ళంటే ఒక స్టెప్ అప్పర్లోకి వెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇండియన్ పీపుల్స్ అంతా మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళందరూ వాళ్ళు నెలసరి వచ్చేసరికి లోయర్ మిడిల్ క్లాస్ కంటే కూడా దారుణంగా ఉంది. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తలాకి 30,000 సంపాదించారు, ఇంట్లో ఐదుగురు పనులు చేస్తారు, అదే ₹1,00,000 వస్తుంది, వాళ్ళకి ట్యాక్సెస్ ఏ ఉండవు. వాళ్ళు రోడ్డు మీద ఉంటారు, ఏ ₹10 ఇడ్లీ ₹20 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? 100-200 బట్టలు కొనుక్కొని వాళ్ళు లైఫ్ అదే చేస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మరి హైర్ మిడిల్ క్లాస్ వాడికి ఇబ్బంది ఉండదు. ఈయన మధ్యలో ఉంటారు చూసావా? అర్థమైందా? త్రిశంకు స్వర్గంలాగా ఉంటుంది వెళ్ళిపోతుంది మిడిల్ క్లాస్. అంటే వీళ్ళు ఎందుకు ఇలా వెళ్తున్నారంటే రాహు ప్రభావం. వాళ్ళ జాతకంలో రాహు అలాగే తీసుకెళ్తాడు. అందుకే రాహుని శనివత్ రాహు పేడాకారకుడు అనేది. కుజవత్ కేతు అని ఎలాగంటారో శనివత్ రాహు అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ జాతకంలో ఒక మేష లగ్నానికి రాహు కూర్చున్నాడు. ఈ రాహు శుక్రుడికి కనెక్ట్ అయ్యాడు. శుక్రుడు అంటే ద్వితీయాధిపతి. ఈ రాహు 11th లాట్. ఈ శుక్రుడికి రాహు 159 కనెక్షన్ లో పడ్డా కానీ, లేకపోతే కంజంక్షన్ లో ఉన్నా కూడా, శుక్రుడు లగ్జరీ లాట్గా, డిజైర్స్ లాట్గా. అర్థం, మంచి మంచి కార్లు కావాలంటాడు, మంచి మంచి బట్టలు కావాలంటాడు, మంచి మంచి పెర్ఫ్యూమ్స్ కావాలంటాడు. అర్థం కాదు. మంచి మంచి కాస్ట్లీ సబ్బులు కావాలంటారు. ఇప్పుడు హై క్లాస్ అంటే కాస్ట్లీ సబ్బు ఏడేస్తాడు తిరుగుతాడు, వాడు కాస్ట్లీ సబ్బు జస్ట్ యాడ్లో వచ్చి సంపాదించుకుంటాడు. మనం వాళ్ళకి వెళ్ళకుండా మనం కొన్న కాస్ట్లీ సబ్బు అని చెప్పి మన జేబులు చిల్లు పెట్టుకుంటాం. ఆ పెర్ఫ్యూమ్ మనం వాడాలి, జేబులు చిల్లు పెట్టుకుంటాం. వాళ్ళు రియల్గా వాడరు. థమ్స్అప్ తాగండి నాకు యాడ్ ఇచ్చారు, నువ్వు తాగుతా వద్దని, షుగర్ అండి మనకి పడదండి అని. అవి కెమికల్స్ ఉంటాయి, మన హెల్త్ దెబ్బతారు. ఎందుకంటే హై క్లాస్ ఆడు క్లాస్గా ఉంది, దాన్ని సంపాదించుకుంటున్నాడు. మనం ఇది ఏం చేస్తామంటే మన జేబులు చిల్లు చేసుకోం. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలని తెలియట్లేదు. వీళ్ళ జాతకంలో శుక్ర రాహులు కలయిక వెళ్ళింది. డిజైర్ లాంటి డిఫాల్ట్ గా మ్యాథ్స్ లాగా నేను డబ్బు బాగా సంపాదించాలి తపన పెరిగింది. శుక్రుడు డబ్బు, రాహు డిజైర్, శుక్రుడు లగ్జరీ, రాహు కారకుడు. అర్థమైందా? నేను బాగా సంపాదించాలి తపనలు ఏంటంటే నిజంగా కష్టపడి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి వాళ్ళ పంచమ భావం బాగుంటే సంపాదిస్తూ పర్లా. కానీ ఇక్కడ లోపగుణం వల్ల చాలా మంది దూరం అవుతారు తర్వాత సంగతి. కానీ సంపాదన లేనప్పుడు ఇది కావాల్సిన డిజైర్ వల్ల ఏమవుతుంది, అప్పులు చేయడానికి వెళ్తారు. ఎందుకంటే 11th లాటుగా రాహు, షష్ఠ భావం 11th హౌస్. అప్పు చేసి పంటగా చేసుకుందాం అనుకుంటాడు. ఈఎంఐలు ఉంటాయి, బ్యాంకులు పిలిచేస్తున్నారు కదా నీకు లోన్ కావాలని వెళ్ళి పడిపోతాడు. జీవితం మొత్తం బాధలో పెండి అందుకేస్తుంటాడు. ఎందుకంటే రాహు తీసుకెళ్ళిపోయాడు ఎవరితో, శుక్రుడితో కలవటం వల్ల ఈ మేష లగ్నానికి. అదే బుధుడితో కలిసాడు అనుకో, రాహు పరిస్థితి ఏంటి, కమ్యూనికేషన్ లాంటి, నాకు మంచి ట్రావెలింగ్ ఉండాలా, బళ్ళు కావాలా, ఊరికి అవతల సర్వీసెస్, ఆరోభావాన్ని కావచ్చు, నేను పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటాడు.
అంటే మనం చేసే వ్యాపారం ఎంత, మన క్యాలిక్యులేషన్ ఎంత, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఏంటది ఉండదు. ఇంకా ఎక్కడ అప్పు వస్తుంది, ఎక్కడ లోన్ దొరుకుతుంది, ఎట్లా చేద్దాం అని చెప్పేసి వాటిని ఇరుక్కు పడతాడు, నానా రకాల ఇబ్బందులు పడుతుంటాడు కదా. అంటే ఆ డిజైర్ అనేది ఏంటంటే రాహు ఏంటంటే విపరీతంగా తీసుకెళ్తాడు. డిజైర్కి ఏంటంటే కాళ్ళు చేతులు లేవు, ఇంకా జస్ట్ హెడ్ మాత్రమే ఇమాజినేషన్ హౌస్లోకి వెళ్ళిపోతుంటాడు. దెబ్బలు తింటాడు మళ్ళీ, లోన్స్ అన్ని నెత్తిమీద పెట్టేసుకొని నానా రకాల ఇబ్బందులు. లేకపోతే ఫోర్త్ లాట్తో కనెక్ట్ అయ్యాడు రాహు చంద్రుడితో కలిసి. ఇంకా ఇది మరీ దారుణం. రాహు ఎవరికైతే చంద్రుడితో జాతకంలో కలుస్తాడో, చంద్రుడు లిక్విడ్ గ్యాస్ లాంటి, ట్రావెలింగ్ లాంటి, మనస్సుకు లాంటి. ఈ మనస్సు ఎప్పుడు ఏంటంటే బాగా పెద్ద పెద్ద కళ్ళకు అంటాడు. ఫోర్త్ లాంటి, నాకు పెద్ద సుఖం కావాలి, నాకు విపరీతమైన సుఖం కావాలి. ఎందుకంటే కాలపురుషంలో సుఖాధిపతి చంద్రుడే, డెసిషన్ మేకింగ్ లాంటి చంద్రుడే. వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేవి రాంగ్ ఉంటాయి. చంద్రరాహులు కలయిక డెసిషన్స్ రాంగ్ ఎందుకు వెళ్తున్నాయి. రాహు లోపాలాంటి 11ాధిపతి, అర్థమైందా, లోపగుణం విపరీతంగా ఉంటుంది, కానీ సుఖం కావాలి. దీనికోసం మనం ఏం చేయాలి, ఎవరిని ఇస్తే బాగుంటుంది కదా. మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏం వేస్తాం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. నాకు అన్నీ ఫ్రీగా రావాలా, కానీ నేను అమ్మేది బాగా ఎక్కువ రేటుకి అమ్మాలి, నాకు ఉచితంగా రావాలి, నాది ఎక్కువ రేటుకి ఇవ్వాలి. రెండోది రాహు ఏంటంటే ఈ చంద్రుడు మాటకారకుడు, ద్వితీయాధిపతి కాబట్టి చంద్రరాహులు అంటే గబుక్కున అబద్ధం ఆడేస్తారు. ఈ అన్నిటి కారణం ఏంటంటే లోభగుణం, నాది అనే లోభగుణం. మనస్సు ఏంటంటే రాహు మాయలోకి వెళ్ళిపోయింది, పీడించబడుతుంది, మానసిక పీడ ఎక్కువ కలుగుతుంది. మాటలతో మాయ చేయాలని వస్తారు. ఎందుకంటే మనస్సు అనేది ఏంటంటే కన్ఫ్యూజ్ మోడ్లోకి వెళ్తుంది కదా, డిజైర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా. దీనివల్ల ఏమవుతుంది, అంతా నాది, నా మనసు, నా మనసే నాకు ముఖ్యం, మానసిక డిజైర్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే అందరినీ దోషులుగా చిత్రీకరిస్తూ ఉంటారు. చంద్రరాహులు కలయికుండా వాళ్ళు ఎలాగుంటారంటే అవతలోడు దోషి, అవతలోడు తప్పు అన్నట్టు అంటారు. మనసు ఎప్పుడు అలాగా థింక్ చేస్తూ ఉంటుంది. ఎందువల్ల ఏంటంటే రాహు పీడాకారకం, కలపుష్పం, 11th లార్డ్. ఎలాంటి పీడ, లోభం వల్ల ఇతను మానసిక పీడాకారకుడు. ఆ మానసిక పీడాకారం మళ్ళీ చంద్రుడితో కలిసాడు, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే రాహు సూర్యుడితో కలిసాడు, కాలపుష్పంలో పంచమాధిపతి. ఇంకా అతను ఏ భావమైనా అవనండి వాళ్ళ జాతక చక్రం, ఆ భావానికి సంబంధించిన విపరీతమైన డిజైర్ ఉంటుంది. సూర్యుడు అంటే ఇక్కడ ఆధిపత్యం, అధికారం, డామినేటింగ్ చేయాలని విపరీతమైన డిజైర్ ఉంటుంది. సంతానం మీద విపరీతమైన డిజైర్ ఉంటుంది, పెద్ద పెద్ద చదువులు చదవాలని విపరీతమైన డిజైర్ ఉంటుంది. క్రియేటివిటీస్ బాగా వెళ్దాం, వచ్చేద్దాం అంటే ఎక్కువగా తన ఏంటంటే తన ఆలోచనలు కానీ తన ఎంటర్టైన్మెంట్ కానీ చాలా గ్రేట్ గా చూసుకుంటాడు. అర్థం కాదు. ఇప్పుడు ఒక జాతకంలో సూర్యరాహులు కూర్చున్నారు అనుకున్నాం, వీడు ఏదో షెట్లో గిట్లో ఏదో అర్థం అనుకుంటాడు, పెద్ద పెద్ద క్లబ్లోకి వెళ్తాడు. వీడు మిడిల్ క్లాస్ అండి బాబు, క్లబ్కి వీడికి సెట్ కాదు, అప్పులు చేసి మరి క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటాడు. అర్థమైనా, ఏదో ఒకటి గ్రేట్ గా కనబడదాము, మనం గ్రేట్ గా ఎక్స్పోజ్ అవుదాము అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా గ్రేట్ గా ఎక్స్పోజ్ అవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఏదో ఒక అప్పులు చేయటం కానీ ఇబ్బందులు పడటం కానీ, ఆ మానసిక పీడ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, పులి చూసి రకం మళ్ళీ వాతలు పెట్టుకుంది. అలాగా వాతలు పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే మనిషికి డిజైర్ మీన్స్ రాహు. అర్థమైనా, ఈ రాహు మళ్ళీ 100 భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎందుకంటే డిజైర్ బాగా పెరిగిపోతుంది, అది నా దక్కదేమోనని ఒక తపన కూడా పేర్లలో నడుస్తూ ఉంటుంది. అది సాధన చేయడానికి కావాల్సిన సోర్సెస్ ఉండవు వీళ్ళ దగ్గర. అర్థమైనా, ఈ సోర్సెస్ దొరకనప్పుడు వీళ్ళకి డిజైర్ విపరీతం పెరుగుతున్నప్పుడు మానసిక పీడ, మానసిక భయం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ సమాజాన్ని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే క్రిటిసైజ్ చేయటం, వీళ్ళకి తెలియని ఒక తత్వం వెళ్ళిపోతుంది. అవతల నెపోటిజం, వాడి బంధుప్రీతి, అది ఇది అని చెప్పేసి నానా రకాలుగా అంటారు. కొండల మీద కూడా కొండలు చేయొచ్చు, వారసత్వం బంగారం కొట్టాడు బంగారం చేయొచ్చు, పొలిటీషియన్ కూడా పొలిటీషియన్ అంటే ఒప్పుకోరు. ఒక సినిమా ఇండస్ట్రీ కొడుకు సినిమా హీరో అవ్వచ్చు, ఆడి పెట్టుబడి ఉంది, ఆడి చేసుకుంది, కానీ వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకు, ఇది మిడిల్ క్లాస్ వస్తుంది, 10 మందికి అవకాశాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఎవరు వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి బయటోడికి ఎందుకు ఎత్తాడు, వాళ్ళోడికి ఇస్తుంటారు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకో, నువ్వు నీకు ఇస్తావు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఎదగదు తెలుసా, వీళ్ళు ఎప్పుడైతే ఉన్నత వర్గం వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారో, కంపారిజన్ చేసుకొని మిడిల్ క్లాస్ మైండ్స్
వాళ్ళ జీవితం సగం అనిపిస్తారు. వీళ్ళ పిల్లలకు వచ్చేదానికి ఏం చేస్తారంటే, మా తాత ఇలా కష్టపడ్డాడు, నేను ఇలా కష్టపడ్డా, నువ్వు కూడా ఇక్కడి నుంచి కింద నుంచి లేవడం నేర్చుకో అని చెప్పి పనికి మళ్ళీ సలహాలు ఇస్తారు. నాన్న కష్టపడ్డాడు కింద నుంచి, నువ్వు కష్టపడ్డావు, నీ పిల్లలు నీకు ఇక్కడ కింద నుంచి ఎందుకు కష్టపడ్డావు, నువ్వు ఎక్కడ దాకా కష్టం ఆపావు, అక్కడి నుంచి వాళ్ళు ఎదగాలి. హై క్లాస్ పిల్లలు ఎలా ఉంటారు, హై క్లాస్ మెంటాలిటీలు ఎలా ఉంటాయి, కొడుకు తండ్రి తాత 1,00,000 సంపాదించాడు అనుకో, ఈ 1,00,000 నుంచి నువ్వు ఎదగాలని చెప్పి కొడుకేస్తాడు. వీడు 10 లక్షల కోట్ల సంపద, ఈ కోటి నుంచి నువ్వు ఎదుగు 10 కోట్ల సంపద, ఇట్లాగే వెళ్తుంది వాళ్ళు. వీడిది ఎలా ఉంటాయంటే వీళ్ళ కథలు ఫిలాసఫీలు, మా తాత కింద పడ్డాడు, బండి నడిపాడు, కాళ్ళతో నడిచేవాడు, మన సైకిల్ వేసుకున్నాడు, నువ్వు కూడా సైకిల్ వెళ్ళటం కాళ్ళతో వెళ్తాం నేర్చుకో అంటాడు. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ టైప్ ఆఫ్ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ సమాజాన్ని వ్యతిరేకిస్తుంటారు. రీజన్ ఏంటి, రాహు నేను అనుభవించాలి ఇది అని. అనుభవం ఒక్కొక్క రాగం ఉంటుంది. ఇప్పుడు శుక్ర రాహుని కలిసి కూర్చున్నాడు ఆడి జాతకం, నేను మంచి సినిమా హీరోని అవ్వాలనుకుంటాడు, ఇండస్ట్రీకి వెళ్తాడు. చూడు సినిమా అంతా వేస్ట్ అండి, దొంగలు అండి, వాళ్ళు పిల్లల్ని ప్రమోట్ చేసుకుంటారు, టాలెంట్కి మాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వరు. ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, అలాగానే ఎందుకు ఇవ్వాలి. వాళ్ళు ఏదో కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ఇమేజ్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత నా కొడుకు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి బాగా కష్టపడ్డా అంటావు, వాడు పెట్టుబడి పెట్టి ప్రమోట్ చేసుకుంటాడు, వాడు బిజినెస్ అది. అంటే కుల వృత్తిని వాళ్ళు నిలబెట్టుకుంటారు. అర్థం కాదు, నువ్వు కష్టపడి బాగా అంత దాకెళ్ళి అప్పుడు నీ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎట్లా కాలేదు సార్ మిడిల్ క్లాస్. అంటే వాళ్ళకి బంధుప్రీతి ఉంది, వాళ్ళది ఒక నెపోటిజం టైప్ అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటారు. ఈ విమర్శ కారణం ఏంటి, ఈ రాహు వీళ్ళ జాతకం ఈ భావంలో కనెక్ట్ అయ్యాడు, వీళ్ళు ఈ భావంలో ఎదగాలనుకుంటున్నారు. సోర్స్ ద్వారా ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. అర్థందా, ఇదేమి ఉండదు. వీళ్ళు వెళ్తున్న సెక్టార్లో ఆల్రెడీ ఉంటారు, వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి మానసికంగా వీళ్ళు జస్టిస్ఫై చేసుకుంటా వెళ్తుంటారు. అందుకే ఏంటంటే 90% ఇండియాలో మిడిల్ క్లాస్ మిగిలిపోతారు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళు రాహు ప్రభావంలో ఉండాలి ఫస్ట్. ఇప్పుడు రాహు సప్తంలో కూర్చున్నాడు, సప్తం వారు కరెక్ట్ అయ్యాడు. సప్తం అంటే బిజినెస్, నేను పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలనుకుంటాడు. లేకపోతే నా భార్య అంత గొప్పగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, నా భార్య నాకు అంత తేవాలి, ఇంత తేవాలి. రాహు డిపార్ట్ 11th లాడు, సప్తమాధిపతి శుక్రుతో కనెక్ట్ అయ్యాడు అనుకుందాం, నా భార్య అంత తెస్తే బాగుండు, ఇంత తెస్తే బాగుండు, నా భార్య వల్ల ఇంత మిగలాలి, నా భర్త ఇంత గొప్పడైతే బాగుండు, నా భర్త వల్ల నాకు ఇంత ప్రాఫిట్ రావాలి, ఇట్లా ఉంటాయి ఆలోచన. ఎందుకంటే 7th ఇదేంటి 11th గెయిన్గా నాకు కావాలి అంటాడుగా. అర్థం, రాహు కదా బాడీ లెస్, కావాలంటే కష్టపడాలి, కానీ కష్టపడితే రాహు తెలియదు, ఆలోచనలు ఉంటాయి అంతే. ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి, కానీ రూట్స్ కేతువు కావాలి, రూట్స్ రాహుకు ఉండవు. అర్థం కాదు, కానీ కష్టం తెలియదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇది కావాలి అనే తత్వంలో రాహు ఏంటంటే షార్ట్ దారిని చెప్తారు ఎప్పుడైనా సరే, అడ్డదారి రాహుదు, ఈజీ దారి ఎక్కడ ఉందని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ రోజుల్లో బ్యాంకులు ఈఎంఐ లోన్లు వస్తాయి కాబట్టి ఈ ఈజీ దారిలో అవసరం పే స్లిప్లను అయ్యని పెట్టేసి లోన్ తీసుకుంటాం ముందు ఉంటుంది, దానికోసం బాగా తిరుగుతాడు, తొందరగా దీన్ని ఎలా తీర్చాలి, మనం ఎప్పటికి తీర్చగలుగుతామో తెలియదు. ఒక 4th లాడితో రాహు పట్టాడు, కనెక్షన్ ఏర్పడింది. వీడికి నాకు సొంత గృహం కావాలంటాడు. ఇది సొంత గృహం కావాలనుకో, ఉన్నాడు అనుకో, నేను ఒక 2 నెలలు 3 నెలలు లేదా 5 నెలలు సంపాదించాను అనుకోండి, నాకు ఇల్లు వస్తుంది, కొనవచ్చు నేను, లేదా ఒక 5 ఏళ్ళలో నాకు ఇల్లు వస్తుంది, నేను కొనగలుగుతాను. ఇదేంటి హైయర్ క్లాస్ వాడు, అప్పర్ క్లాస్ వాళ్ళది మైండ్ సెట్ అది. ఒక ప్లాట్ కొనాలి, రేపు ఈ పార్టీలో మనకి ఎంత మిగిలింది కదా, ఈ పార్టీకి ఈ ప్లాట్ వచ్చి కొనేసేయండి అంతే. అది 1 గంట డీలింగ్, 1 రోజు డీలింగ్, వారం డీలింగ్, అది వాళ్ళకు. అర్థనా, క్యాలిక్యులేటెడ్ మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు, వీడేం చేస్తాడు, ఈ 5 ఏళ్ళు నాకు నెలకి ఎంత వస్తుంది కాబట్టి 5 లక్షల చొప్పున వస్తుంది కాబట్టి మనం బాగా ఖర్చులు తగ్గిస్తూ ఉంటాం కాబట్టి సంవత్సరానికి మనం 40 లక్షలు మిగల్చగలుగుతాం. అటు 3 ఏళ్ళు కష్టపడితే ఫ్లాట్ మనకు వస్తుంది, 3 ఏళ్ళు ఆగి ఫుల్ క్యాష్ పెట్టుకుని కొనేస్తాడు. ఇక అప్పులకి ఇప్పుడు తలకాని ఇప్పడు. కానీ ఇంకోడు ఉంటాడు మిడిల్ క్లాస్ కంప్లీట్ హెడ్లెస్ క్యాండిడేట్, ఆలోచన ఉండదు కానీ డిజైర్ ఉంటుంది. రాహు 4th కనెక్ట్ అయ్యాడు, నాకు 1,00,000 జీతం వస్తుందిగా, నెలకు 40,000గా, 30 ఏళ్ళు లోన్ పెట్టేసి పొద్దా ఉంటాడు. 30 ఏళ్ల పాటు ఇతను ఆదాయం మొత్తం పోతూనే ఉంటుంది, లోన్ పెట్టి ఇల్లు అంటాడు,
లాక్కోలేడు పీక్కోలేడు పాపం లోపల ఇంటీరియర్ చేయించాల్సి వచ్చింది. దానికి మళ్ళీ పర్సనల్ లోన్ పెడతారు 10 లక్షలు 20 లక్షలు. జీవితం మొత్తం అలా అర్థం. ఎందుకు ఇక్కడ ఇతనికి అది కావాలని తపన ఉంది అంతే. సోర్స్ గురించి ఆలోచిస్తుంది. ఎట్లాగైనా షార్ట్ ఫామ్ కావాలి, హౌస్ లోన్ తీసుకుందాం, ఇంకేదైనా తీసుకుందాం, లేకపోతే ఆస్తి ఏదో ఉందా అమ్మేసి వచ్చి కట్టుకుంటే వాడికి పెద్ద నష్టమే లేదు. అని ఏమీ లేకుండా రాహు ప్రభావం ఉండి నాకు అది పొందాలి అని తపన ఉండి, అర్థమైనా సమస్యల్లోకి తను స్వయంగా వెళ్తున్నాడు అని. అందుకే రాహు ప్రభావంలో పడమాకండి అని. అష్టమంలో పడ్డాడు రాహు. పబ్లిక్ మనీని ఎలా చేద్దాం, ఎలా మోసం చేద్దాం, పబ్లిక్ ని ఎలా మ్యాజిక్లు చేద్దాం, ఎలా స్కామ్లు చేద్దాం అని చెప్పి ఎత్తులాడిన రాహు కనెక్షన్. అర్థమైనా అవతలాడు మనకి ఏమి ఇస్తాడు అని చూస్తుంటాడు. అంటే 8,000 పబ్లిక్ ఇన్హెరిటెన్స్ ఏమైనా వస్తుందా మనకి, మన తాతలు ఎక్కడ వదిలేశారా, ఎక్కడ సరిగ్గా సంతకాలు పెట్టలేదా, వాటి మీద కేసులు వేద్దాం, ఇట్లాంటి కన్నింగ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే రాహు డిజైర్ ఏదో రకంగా కావాలి అని, అది దాన్ని నేను పొందాలి అని. ఈ పొందే ప్రాసెస్లు ఏంటంటే షార్ట్ ఫామ్ ఎదుర్కొంటాడు కాబట్టి ఈ షార్ట్ ఫామ్ ఎప్పుడైనా సరే అడ్డదారి ఎప్పుడైనా సమస్యలు ఇస్తుంది. అందుకే అంటాం పెద్దలు ఏం చెప్పారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదని. నక్క వాతలు పెట్టుకునేది ఎవరన్నా ఉండాలంటే రాహువే పెట్టేస్తాడు వాతలు. దశమ భావంతో కానీ దశమాధిపత్యం రాహు కనెక్ట్ అయ్యాడు అనుకో చాలా ఇదిగా ఎదగాలనుకుంటాడు. నాకు నేమండ్ ఫేమ్ షార్ట్ ఫామ్ లో రావాలనుకుంటాడు, ఏదో పని చేసి నేమండ్ ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటాడు, ఏదో మాయ చేద్దాం అనుకుంటాడు. అర్థమైనా ఆ ప్రయత్నం ఏం చేస్తారంటే యూట్యూబ్లని షార్ట్స్ అని ఇవని ఇవని ఏదో ఒకటి పనులు చేస్తుంటారు. లేదా రాజకీయాలకు వెళ్తాం కానీ, పొలిటికల్ లీడర్లుగా హడావుడి చేయటం కానీ, ఏదైనా కొత్త కొత్తవి చేద్దామని కానీ. ఎందుకంటే వాళ్ళకి తప్పన ఎక్కువ ఉంటుంది, పేరు కావాలి. పేరు మీదే, పేరంటే పిచ్చి అంటే ఇది దశమ రాహంలో. ఈ పిచ్చి వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా పేడ అనేది ఉంటుంది బలంగా. నవమం కూడా అంతే, నవమం కూడా భాగ్యం కోసం బాగా పేడ, ధర్మం కోసం పేడ. మనకు ధర్మం 2 రకాలు ఉంది. ధర్మం అనేది మొత్తం ఏనుగుకి వెళ్తుంది. ఇందులో రాహువు కూర్చున్నాడు అనుకోండి, కొంచెం ఎక్స్ట్రాగా ధర్మం చేద్దాం అనుకుంటాడు, అవుట్ ఆఫ్ ధర్మం కావాలనుకుంటాడు. అదొక పేడే. నా ధర్మం మీ ధర్మం గొప్పదా అంటాడు. ఇక్కడ మతాన్ని తీసుకొచ్చేస్తాడు పెద్దలు. అందరికీ ఒక ధర్మం వెళ్తుంది, కానీ మతాలకు ఒక ధర్మం. కానీ అతీతంగా వెళ్ళేది 12th హౌస్ స్పిరిచువాలిటీ. అంటే రాహు మన లైఫ్ లో ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడు, ఏ భావాధిపతితో కనెక్ట్ అవుతున్నాడు. శని రాహులో ఉంది, ఇది కర్మ. రాహు పెద్ద పెద్ద పనులు చేయంటాడు, శనిగేమో పీడ. 2 పీడాకారులు కలిసి ఎలా ఉంటుంది సార్. మనం ఏంటంటే అలైన్మెంట్ చేస్తుంది, వీళ్ళు ఎక్కువగా నేను విదేశాలలో అక్కడ డబ్బులు బాగా వస్తున్నాయి కదా, వేరే దేశంలో కరెన్సీ బాగా మనకి ఇక్కడ 100 రూపాయలే, అక్కడ రూపాయి ఇక్కడ 100 రూపాయలు అవుతుంది కదా, మనం అక్కడికి వెళ్తే ఎలాగ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఎలాగ ఉంటుంది. ఇలాంటి ఇమాజినేషన్ ఏంటంటే వాళ్ళు దేశాలు వదిలిపెట్టేసి ఒకప్పుడు అనుకు దీన్ని మనం ఏం చెప్తాంటే దేశ బహిష్కరణ అంటాం మనం. కర్మ బహిష్కరణ, కర్మ భ్రష్టత అని చెప్తాం దేశం. ఈ రోజుల్లో విదేశాలు వెళ్తున్నారు కాబట్టి అది గ్రేట్ గా చెప్పుకుంటున్నారు ఫారిన్ అని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రాఫిట్సే ప్రాఫిట్సే ప్రాఫిట్సే. అలకృష్ణలో అయినా 11th లాట్ అంటే 10th లాట్, రాహు కూడా 11th లాట్. నేను కర్మ విదేశాలకు వెళ్ళి చేస్తాను, దూరంగా వెళ్ళి చేస్తాను, ఎక్కువ సంపాదిస్తాను అంటాడు. ప్రాఫిట్ ఎప్పుడైతే ఎక్కువ కావాలనుకుంటాడు. నేనేం చెప్పాను, లోపగుణం బాగా పెరిగింది. లోపగుణం బాగా పెరిగినాడు ఏం చేస్తాడు, ఇక్కడ అందరినీ ఇరుగు పొరుగు అందరిని వదిలేసుకుంటున్నాడు, ఒంటరితనం అయిపోతుందిగా. ఇట్లాగా వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద పనులు చేద్దాం అనుకుంటే పెద్ద పెద్ద కర్మ కోసం ఏంటంటే వీళ్ళకి కర్మ, నేము, ఫేము, ప్రాఫిట్స్ ఎక్కువ డిజైర్ కోసం చాలా కోల్పోతుంది. ఎప్పుడైతే మన విచక్షణ జ్ఞానంతో ఈ రాహు అనే మాయను మనం కంట్రోల్ చేయగలుగుతాం, అర్థమైనా మనకన్నా గొప్పడితో పోల్చుకోవచ్చు. వాడు వ్యాపారం ఏం చేస్తాడు, వాడు చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ పడ్డాడు, స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగాడు, వాళ్ళ పూర్వీకులు ఎలా ఎదిగారు, అక్కడి నుంచి ఇక్కడ ఇండెట్ ఎలా ఎదిగాడు, ఇదంతా రియాలిటీ గ్రౌండ్ వర్క్. అర్థమైనా మన ఆదాయం ఎంత ఉంది, మనం అప్పు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి. అప్పుతో ఫ్రిడ్జ్ కొంటా అంటాడు, అప్పుతో మిక్సీ కొంటా అంటాడు, కానీ ఆదాయం పెంచుకుంటా సోర్సెస్ ఎత్తడు. వచ్చేదే దమ్మిడి ఆదాయం ఉంటుంది. అర్థమైనా ఈ దమ్మిడి ఆదాయానికి వీళ్ళు 100 లెక్కలేస్తారు. 100 కొడుకులు పొందాలను దేనికంటే వాళ్ళకి అలా ఉండదు. టీవీలో అలా చూపిస్తుంది, వీటిలో పత్రికల్లో ఇలాంటి యాడ్లు వస్తుంది. మనం కూడా ఇలా చేసుకుంటాం, మనం కూడా చేద్దాం.
వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఆదాయం ఎక్కువైంది, వాళ్ళ పైగా వాళ్ళు పెట్టే వేస్ట్ ఖర్చు ఏదైతే ఉందో అది వాళ్ళకి లెక్క కాదు, చీదినంతా వాళ్ళకి. మనకది చాలా పెద్ద లెక్క అది, అర్థమేనా? అంటే ఇప్పుడు బాగా హోటల్కి వెళ్దాం, మంచి రెస్టారెంట్లో ఉండే అంటే కబాబ్స్ తిన్నాడండి, అడిగే 4-5 వేలు బిల్లు అయింది తినేది కొద్దిగా. 4-5 వేలు లెక్కేసుకుంటే మనం వారానికి ఒక అరకిలో మటన్ తెచ్చుకున్నాం కదా, అది 1 కిలో మటన్ తెచ్చుకున్నాం సబ్బులు ఎక్కువ, నెల మొత్తం వస్తుంది 4-5 వేలు. ఇవి ఒక గంటలో ఖర్చు పెట్టాలి. వేరేవాడికి అది పెద్ద లెక్క కాదు, వాడికి ఒక సెకండ్ అది ₹1 సమానం. మనకి అది ₹1000 సమానం, ఆ ₹1 అనేది 1000 టైమ్స్ మనకి ఇది ఎక్కువ భారం అది. వాడికి తేలికైన వస్తువు భారం. కానీ రాహు మాయలో పడలేదు, వ్యక్తిత్వ బలం పెరిగింది, పంచమ బలం పెరిగింది, రాహు ఇది మాయ అని తెలుసుకుంటున్నాడు. అర్థమైందా? వీడు క్యాలిక్యులేటెడ్గా వెళ్తుంది. ఇప్పుడు నెలకు ఒక 20,000 మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటున్నాం, నెల నెల కట్ అయిపోతున్నాం. కొన్నాళ్ళ తర్వాత దాని మీద మనకి ఇంత వడ్డీ అని వస్తుంది. ఇది సేవింగ్ చేసే ప్రాసెస్. ఇంకొంతమంది ఏంటంటే అవసరం లేదు, అవసరం లేకపోయినా కూడా వస్తువు కొనుక్కుంటాడు, దానికి 20,000 ఈఎంఐ కట్టడానికి వస్తుంది, 15,000 ఈఎంఐ కడతాం మనం. ఇలాగేంటంటే తనకు మించిన లెక్కలు ఎక్కువగా ఊహించుకొని అవి కూడా మనం అనుభవిద్దాం. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్ కానీ కార్పొరేట్ సిటీస్లో కానీ చాలా మాల్స్ రావడం, మనం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవడున్నాడు ఇక్కడ చిల్డ్రన్ హబ్బు పెట్టారంటే మన పిల్లలు అక్కడ తీసుకెళ్ళారు, ఆడితే 5,000-6,000 అవుతుంది. వీటి ఆదాయానికి అది ఎక్కువ. చిల్డ్రన్ ఆడాలి కావాలి, మనం మామూలు గార్డెన్ పార్క్ తీసుకెళ్ళచ్చు, ఆడదు. లేదు పిల్లలకు ఒక 500 పెట్టే ఏదన్నా, లేదా ఒక ₹100 పెట్టే ప్యాకెట్ పాలు కొని ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఆడుకుంటారు అక్కడ కూడా. ఇక్కడ ఖర్చే ఉండదు. ఇక్కడ డైలీ ఆడతారు ₹100 నెల మొత్తం. కానీ అక్కడ 5,000 పెట్టినా 2,000 పెట్టినా 1 గంట 2 గంటలు వన్ డే. అది గొప్పడికి పెద్ద కష్టం కాదు అది. ఆడికి అంటే ఒక 1 మినిట్ సంపాదన కూడా కాదు ఆడికి. మనకు అది నెల రోజుల సంపాదన అవ్వచ్చు. 1 మినిట్ సంపాదనకి నెల రోజుల సంపాదన డిఫరెన్స్ ఉంది. అందుకే ఈ రాహు ఎక్కడైతే కూర్చుంటాడో వాళ్ళ జాతకంలో ఈ రాహుని కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు మనిషి, తన విచక్షణ జ్ఞానం. మనిషికి బుద్ధి ఇచ్చాడు కదా దేవుడు, తెలుస్తుంది మనకి. మనం చెప్పవచ్చు వీళ్ళ జాతకం రాహు ఎక్కడ ఉన్నాడు, మీకు వీడి మీద డిజైర్ ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ మీరు లెక్క చెప్తే మీ జాతకాలు తారుమారు అవుతాయి కాబట్టి మాటలు పెట్టుకోమాకండి అని చెప్పాలి. ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ కూడా ఉంది, అడుగు నెలకి 50,000 జీతం వస్తుంది నెల మొత్తానికి, అంటే పర్ డే ఎంత పడుతుంది? మహా అయితే ఒక 2,000-1,500 పడుతుంది. వీడు 10 రోజుల కష్టంతో 10,000 ఫోన్ కొనుక్కోవచ్చు. నాకు 1,00,000-2,00,000 ఈ ఫోన్ కావాలంటాడు, ఈఎంఐలోకి వెళ్ళిపోయాడుగా. నెల 15,000 ఈఎంఐలోకి వెళ్ళిపోద్ది, 10 నెలలు ఈఎంఐ అనుకున్నాం ఎలక్ట్రానిక్ వస్తుంది. 50లో 15 పోతే మిగిలేదు 35. ఈ 35లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దీని మీద ఇన్కమే లేదు మళ్ళీ ఇంకా. అదే 15,000 ఇతను ఫండ్స్ లో వాటిలో వీటిలో ఇన్వెస్ట్మెంట్ కి మార్చాడు, నెల నెల 15,000. ఆ 15,000 మీద వడ్డీ వస్తుంది, దానికి పెరుగుతుంది కదా, దానికి మళ్ళీ వస్తుంది. ఇతను 10,000 ఫోన్తో అడ్జస్ట్ అవ్వచ్చు, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, దానికి దీనికి పెద్ద ఇదేం కాదు. యూజ్ ఇద్దరికి సమానంగా ఉంటుంది, రెండు బాగా పనిచేస్తాయి. ఒక మనిషికి అంటే న్యూస్ చూస్తాడా, లేకపోతే ఏదైనా వాడుకుంటాడు, ఇంకేదన్నా కాల్స్ మాట్లాడు అంతే కదా ఫోన్, లేదా ఏదైనా షార్ట్స్ చూసుకుంటాం. ఈ టెక్నాలజీ కూడా స్మార్ట్ ఫోన్స్ చాలా వచ్చింది తప్పులు. అంటే ఇక్కడ పర్సన్ ఏ విధంగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ నాకు 2 లక్షలు జీతం ఉండే, నాకేం 1,00,000 కొంటకండి, నీకు 2 లక్షలు జీతం బాబు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరూ 2 లక్షలు సంపాదిస్తుంటే ఆలోచించు. కానీ నీవు అక్కడ సంపాదన 5,000 జనాలు, అప్పుడు 5 డివైడ్ చేసేద్దాం 2 లక్షలు, మనిషికి 40,000 పడుతుంది, నీకు 40,000 జీతం కడదు, నువ్వు 2 లక్షలు జీతం కడవు కాదు. నిజంగా ఇంటికి మనిషి ఎవరికాలు కష్టపడి చలవ 40,000 సంపాదిస్తాడు, ఒక ట్యాక్స్ ఏ ఉండదు, అంటే ఇంక 2 లక్షల ట్యాక్స్ కట్టాలి. అర్థం కదా. పైగా నలుగురు నీవే డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఐఫోన్ కొనుక్కుంటావు. డిపెండింగ్ పర్సన్స్ కూడా నీకు ఒక్కడికైనా ఐఫోన్, మమ్మల్ని తక్కువ చూస్తాను, నాకు కూడా ఐఫోన్ కొనాలి. ఎందుకంటే ఖాళీగా ఉన్న అనుభవం తక్కువ ఉంటుందిగా, నేను అనుభవించాలి, మనిషి ప్రతి మనిషికి ఉంటుందిగా, కంపారిజన్ ఉంటుందిగా. ఎక్కడో బయట కంపారిజన్ చేసేప్పుడు ఇంట్లో ఓడితే కంపారిజన్ చేసుకుంటా మొదలు పెడతాడు, అప్పుడు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. రీజన్ ఏంటి? ఈ డిజైర్ ఏదైతే ఉంటుందో నేను పొందాలి అనే భావన, ఆ భావనకి లెక్క అనేది లేదనుకోండి, నష్టపోతాడు మనిషి.
తర్వాత మనం 100 దేవుళ్ళు మొక్కామో, 100 పరిహారాలు చేసాం, రెమెడీ చేసాం, ఏం నథింగ్, ఏ పని చేయం. నా రుణాలు తీరాలంటే రెమెడీ చెప్పండి అంటారు. రుణాలు తీరాలంటే రెమెడీ చెప్పండి, ఏం చేయాలంటే నాకు రావాలంటే. అంతేగాని ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు, నేను కొద్దిగా గంట కష్టపడాలంటే ఏమేమి పనులు చేయాలి, నేను నా దగ్గర రీసోర్సెస్ ఎంత ఉంది, ఈ రీసోర్సెస్తో నేను ఏం చేయగలను, ఇలా థింక్ చేయడం మనిషి. హై క్లాస్ కూడా థింక్ చేస్తారు. ఆడు ఇంకా హై క్లాస్కి వెళ్తాం. వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి ఎలా ఎదగమని చెప్తాడు వాడు. అర్థమైందా? లేదా ఇంకో 4 రకాల కంపెనీలు కుర్రాడు షేర్లు ఇస్తా డైరెక్ట్గా CEO నుంచి తీసుకెళ్ళిపోతాం. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అందుకే మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మిడిల్ క్లాస్లోనే ఉంటారు. ఇంకా లో క్లాస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఫ్యామిలీ. రీజన్ ఏంటంటే అనుభవంలో వేరే వాళ్ళతో కంపారిజన్ చేపిస్తుంది ప్లానెట్స్. ఇదే రాహుమాయ. కలియుగంలో రాహు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కలియుగంలో ఎలక్ట్రానిక్స్ ఎంత కంట్రోల్లోకి వెళ్ళిపోయింది రాహుమాయలోకి, కలియుగంలో మీడియా ఎంత రాహుమాయంలో తీసుకుందో, ఈ మనిషి కూడా రాహుమాయలో కలియుగంలోనే వెళ్తాడు. కలియుగంలో ఎప్పుడైతే మీడియా పెరిగిపోయింది, ఎలక్ట్రానిక్స్ పెరిగిపోయింది, గ్యాడ్జెట్స్ పెరిగి ఎన్ని రాహు అది. మనిషి ఆలోచనలు ఆశలు కూడా రాహుమాయలు. ఈ రాహు పీడిస్తాడు, భయంకరమైన పీడిస్తాడు. మళ్ళీ వీడియో అయిన తర్వాత దీనికి రెమెడీ ఉందో చెప్పండి అంటారు మనోళ్ళు. దీనికి రెమెడీలు ఏమి ఉండవు రాహుకి. అంటే షార్ట్ ఫామ్ ఎదుగుతాం మళ్ళీ దీనికి కూడా మనం. పరిహారం చెప్పండి సార్, రెమెడీ చెప్పండి సార్ అంటాం. అంతేగాని మా ఆలోచనలో మేము క్లారిటీకి వెళ్తాం, గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీలో థింక్ చేస్తామని అంటాం. గ్రౌండ్ రియాలిటీలో ఉండటానికి మేము ప్రయత్నిస్తామని చెప్పంటారు జనాలు. గ్రౌండ్ రియాలిటీలో ఉంటే ఏ రెమెడీ అవసరం లేదు. అర్థమైందా? క్లారిటీ అంటుందండి. అంటే మన ఏదైతే ఉందో భారతదేశం మిడిల్ క్లాస్ లైఫ్ అనేది, వాళ్ళు ఈ రాహు కాలం నడుస్తుంది కాబట్టి కలియుగంలో, అర్థమైందా, రాహు మాయలో పడకూడదు. అదే రెమెడీ. అంటే ప్రతి పైసాని ఎలా ఇన్వెస్ట్గా మార్చాలి, నెక్స్ట్ మన పిల్లలకి మనకంటే దారుణమైన స్థితిలోంచి వాళ్ళ జీవనాన్ని మొదలు పెట్టించాలా, లేదు మనం ఏదైతే ఎసెట్ ఇచ్చామో అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ని పైనుంచి తీసుకెళ్లాలా. అదే మనం కష్టపడి 10 మెట్లు ఎక్కి మన పిల్లల్ని ఆ గ్రౌండ్ పద ఫస్ట్ మెట్టు కాడ కదా పాతాళంలో పడేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు అప్పులు పాలైపోతారు కదా, అప్పులు పాలు అవుతున్నారు కదా. తర్వాత వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు, పిల్లల్ని చంపేస్తారు కొంతమంది. రాహుమాయ అదే. అర్థమైందా? రాహు రెమెడీ చెప్పడం అంటే ఆ మాయలో పడకపోవడం. అర్థమైందా? లైఫ్ స్టైల్ వాళ్ళ నేను బతకాలి, అలా బతకడానికి నీ సోర్సెస్ ఉంటే బతుకు, లేదా సోర్సెస్ ఎలా సంపాదించాలని చెప్పి దాని మీదకి వెళ్ళి. అంతేగాని షార్ట్ ఫామ్ లో అప్పులు చేసేసి, అర్థమైందా, ఆ లైఫ్ నేను అనిపించాను కానీ నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఐఫోన్ కొన్నా నువ్వు ఎంజాయ్ చేయలేవు, నెలసరి బిల్లు కనపడతా ఉంటుంది. ఈ ఐఫోన్ కొద్దిగా అటు ఇటు కదిలింది అనుకో, గుండె అయిపోతుంది మళ్ళీ దాని రిపేర్ల కోసం. అంటే మనకు స్తోమతను మించింది వెళ్ళకూడదు. కార్లు కావాలంటారు, ఈఎంఐలు కట్టలేదు, కార్ తీసేస్తారు లోన్లు, కానీ దాని మెయింటెనెన్స్ అని రిపేర్లు అని చెప్పి అదని ఇది అని పెట్రోల్ ఏం ఉండవు. అంటే ఈ బడ్జెట్ను మనం మిడిల్ క్లాస్లో ఏ విధంగా తీసుకెళ్తున్నాం, వాళ్ళలా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సోర్స్ ఇంకోటి ఉంటుంది. అంటే 10 రూపాయలు వచ్చినా కూడా దాంట్లో 8 రూపాయలని ఆదాయంగా ఎలా మార్చాలి, ఇది రియాలిటీ. ఇది వీళ్ళకి ఏ కష్టాలు ఉండవు, ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ రాహు మాయలో పడ్డాడు మనిషి. అర్థమైనా? తలాతోక లేకుండా ఆలోచించాడు, షార్ట్ ఫామ్ లో వెళ్దాము దాన్ని అనుభవిద్దామని అయిపోయింది అంతే. 5 నిమిషాల తర్వాత ఆ అనుభవాన్ని కూడా తను ఫీల్ అవ్వలేడు. రీజన్ ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటున్నాడు, లైఫ్ స్టైల్ని పోల్చుకుంటున్నాడు. వాళ్ళంతా ప్రతి ఒక్కరు వాటిలో వీటిలో యాడ్ చేయడానికి వచ్చే రియల్ లైఫ్ స్టైల్ వాళ్ళు వేరే ఉంటుంది. వాళ్ళు బాగా హెల్దీ ఫుడ్ తింటారు, తక్కువలో ఫుడ్ తింటారు, సింపుల్గా తింటారు, వెళ్ళిపోతున్నారు. అర్థం? కానీ వీళ్ళు ఏంటంటే ఆ భ్రమలోకి వెళ్ళిపోతారు. టీవీలోకి యాడ్ వచ్చింది, ఇదే కొందాం భ్రమ. అది రియాలిటీ అది ఉండదు. అది కాస్ట్లీ అయినా మంచిదండి, బ్రాండ్ అండి, టీవీలో కనపడుతుంది, కాస్టే, మనం ధర్మించాలి. కానీ మన బడ్జెట్ ఎంత, మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఏం కొనాలి, ఎలా బతకాలి కాదు. వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, మాకు కూడా పెద్ద టీవీ ఉంది, వాళ్ళ పెద్ద బైక్ ఉంది, మనకు పెద్ద బైక్ కావాలి.
అబ్బో కొన్ని తప్పలేదు. నీ రీసోర్స్ని దాన్ని ప్రతి రూపాయిని సేవ్ చేస్తా, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ రూపంలో పెడతా, దాచుకో అనమాట. దాన్ని ఇన్వెస్ట్గా మార్చు. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. మనం స్కీమ్స్ ఉంటాయి, అలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్గా కాకుండా కొన్ని స్టాండర్డ్ వాటిని సోర్సెస్ని యూజ్ చేసుకుంటా ఇప్పుడు చేయమని కట్టుకుంటే అప్పుడు సరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది కదా, ఆదాయంతో మనకు ఇంకో గంట టైంలో మనం ఇంకా దాన్ని ఎలా సంపాదించవచ్చు అనేది ఆలోచించవచ్చు కదా. ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగానికి ఇన్ని గంటలు, మనకి ఇన్ని గంటలు మిగులుతుంది. మన ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఖాళీగా ఉంటారు, వీళ్ళ చేత ఈ రీసోర్సెస్ పెట్టించాము, ఇక్కడ మళ్ళీ ఆదాయం జనరేట్ అయింది. అప్పుడు మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఒక సంవత్సరంలోనే అప్పు లేకుండా. అంటే ఆదాయాన్ని ఎలా సృష్టించాలి అనేది ఇంపార్టెంట్. కానీ రాహు ఏం చేస్తాడంటే కానీ కంపారిజన్ చేస్తుంటాడు. లైఫ్ స్టైల్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి, ఆ లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. కానీ మన స్థితి ఏంటి, మన ద్వితీయ భావం, మన అక్యుములేషన్ వెళ్తే ఎలా ఉండొస్తుంది రియాలిటీలో, సెకండ్ హౌస్ దాన్ని చూడము. ఎందుకంటే రాహు అన్ఫైనల్ యాక్సెస్ ఇస్తాడు రాశి చక్రంలో. రాహుతో 4-5 గ్రహాలు కలిసింది, 3 గ్రహాలు వేసుకో, అన్నిటి మీద డిజైర్స్ పెరిగిపోతా ఉంటాయి. టోటల్ లైఫ్ కొలాప్స్ వస్తుంది. ఈరోజు రాహు క్లాస్ ఇదే. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. నాకు ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.